హలో వ్యూవర్స్, ఈ రోజు మనం ఇంట్లో రోజు ఉపయోగించే వాక్యాలను హిందీలో ఎలా చెప్పాలో ఈజీగా నేర్చుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరి వరకు చూశాక మీకు చిన్న చిన్న వాక్యాలు ఇంట్లో ఎలా మాట్లాడాలో ఈజీగా అర్థమైపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. తుమ్ క్యా కర్ రహీ హో? తుమ్ నువ్వు, క్యా ఏమిటి, కర్నా చేయుట, కర్ రహే హో చేస్తూ ఉన్నావు అంటే జరుగుతూ ఉన్న పని అన్నమాట ప్రెజెంట్ టెన్స్ లో. తుమ్ క్యా కర్ రహే హో నువ్వు ఏమి చేస్తున్నావు. ఇక్కడ తుమ్ మేల్ అయితే రహే అని రావాలి, అదే ఫిమేల్ అయితే రహీ అని రావాలి. తుమ్ క్యా కర్ రహే హో నువ్వు ఏమి చేస్తున్నావు. వాట్ ఆర్ యు డూయింగ్? తుమ్నే ఖానా ఖాయా. తుమ్నే నువ్వు, ఖానా భోజనం, ఖాయా చేసావా. ఖానా అంటే చేయుట, కాయా అనేది పాస్ట్ ఫామ్ అన్నమాట ఖానాకి. తుమ్నే ఖానా ఖాయా నువ్వు భోజనం చేసావా. డిడ్ యు ఈట్ ఫుడ్? మే అభి ఖానా ఖా రహా హూ. మే నేను, అభి ఇప్పుడే, ఖానా భోజనం, ఖా రహా హూ చేస్తున్నాను. మే మేల్ అయితేనేమో రహా అని యూస్ చేస్తాము, ఫీమేల్ అయితేనేమో రహి అని యూస్ చేస్తాము. మే అభి ఖానా ఖా రహా హూ నేను ఇప్పుడే భోజనం చేస్తున్నాను. ఐఎమ్ ఈటింగ్ నౌ. మా కహా హై. మా అమ్మ, కహా ఎక్కడ, హై ఉంది. మా కహా హై అమ్మ ఎక్కడ ఉంది. వేర్ ఈస్ మదర్? పాప ఘర్ పర్ హై. పాప నాన్న, ఘర్ పర్ ఇంట్లో, హై ఉన్నారు. ఇక్కడ ఆఫీస్ లో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, బస్ స్టాండ్ లో ఉన్నారు అని చెప్పేటప్పుడు పర్ అనేది యూజ్ చేస్తామండి. లేకపోతే మనం మే అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇంట్లో ఒక రూమ్ లో ఉన్నారు, లేకపోతే ఆఫీస్ లో తన క్యాబిన్ లో ఉన్నారు, ఇలాంటి సందర్భాల్లో మనము మే అనేది యూజ్ చేయాలి. అంటే ఒక ప్లేస్ లో పర్టికులర్ ప్లేస్ లో ఉన్నారు అని చెప్పేటప్పుడు మే అనేది యూజ్ చేస్తాం అనమాట. ఆఫీస్ లో అని, లేకపోతే ఇంట్లో అని ఇట్లా చెప్పేటప్పుడు మాత్రం పర్ అనేది యూజ్ చేయాలి. పాప ఘర్ పర్ హై నాన్న ఇంట్లో ఉన్నారు. ఫాదర్ ఈస్ ఎట్ హోమ్. దర్వాజా బంద్ కరో. దర్వాజా తలుపు, బంద్ కర్నా అంటే మూసివేయుట. బంద్ కరో మూసి వెయ్యి. దర్వాజా బంద్ కరో తలుపు మూసివేయి. క్లోజ్ ద డోర్. దర్వాజా ఖోలో. దర్వాజా తలుపు, ఖోల్నా అంటే తెరుచుట. ఖోలో అంటే తెరువు అని అర్థం వస్తుంది. దర్వాజా ఖోలో తలుపు తెరువు. ఓపెన్ ద డోర్. పానీ లేకర్ ఆవో. పానీ నీళ్లు, లేనా అంటే తెచ్చుట. లేకర్ అంటే తీసుకొని, ఆవో రా. ఆనా అంటే వచ్చుట, ఆవో రా. పానీ లేకర్ ఆవో నీళ్లు తీసుకొని రా. బ్రింగ్ వాటర్. ముజే పానీ దో. ముజే నాకు, పానీ నీళ్లు, దేనా అంటే ఇచ్చుట, దో అంటే ఇవ్వు అని అర్థం వస్తుంది. ముజే పానీ దో నాకు నీళ్లు ఇవ్వు. గివ్ మీ వాటర్. చాయ్ బనావో. చాయ్ టీ, బనానా అంటే తయారు చేయుట, బనావో తయారు చెయ్యి. చాయ్ బనావో టీ తయారు చెయ్యి. మేక్ టీ. ముజే చాయ్ చాహియే. ముజే నాకు, చాయ్ టీ, చాహియే కావాలి. ముజే చాయ్ చాహియే నాకు టీ కావాలి. ఐ వాంట్ టీ. లైట్ బంద్ కరో. లైట్ లైట్ బంద్ కర్నా అంటే ఆఫ్ చేయుట లేదా మూసివేయుట అని అర్థాలు వస్తాయి. సెంటెన్సెస్ ని బట్టి అర్థాలు అనేవి మారుతూ ఉంటాయి. లైట్ బంద్ కరో లైట్ ఆఫ్ చెయ్యి. టర్న్ ఆఫ్ ద లైట్. లైట్ చాలు కరో. లైట్ లైట్ చాలు కర్నా అంటే ఆన్ చేయుట లేదా ప్రారంభించుట అని అర్థాలు వస్తాయి అన్నమాట. లైట్ చాలు కరో లైట్ ఆన్ చెయ్యి. టర్న్ ఆన్ ద లైట్. జల్దీ ఆవో. జల్దీ త్వరగా, ఆనా అంటే వచ్చుట, ఆవో
రా, జల్దీ ఆవో త్వరగా రా, కమ్ క్విక్లీ. యహా బైఠో, యహా ఇక్కడ, బైఠనా అంటే కూర్చొనుట, బైఠో కూర్చో, యహా బైఠో ఇక్కడ కూర్చో, సిట్ హియర్. వహా మత్ జావో, వహా అక్కడ, మత్ అంటే వద్దు అని అర్థం వస్తుంది. జావో వెళ్ళు, జానా అంటే వెళ్ళుట, జావో వెళ్ళు. మత్ జావో అన్నాం కాబట్టి వెళ్ళొద్దు అని అర్థం వస్తుంది. వహా మత్ జావో అక్కడికి వెళ్ళొద్దు, డోంట్ గో దేర్. మేరీ బాత్ సునో, మేరీ నా, బాత్ మాట, సునో విను, సుననా అంటే వినుట, సునో విను. ఇక్కడ మేరాకి బదులుగా మేరీ ఎందుకు యూజ్ చేశామంటే బాత్ అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి మేరాకి బదులుగా మేరీ అనేది యూజ్ చేశామన్నమాట. మేరీ బాత్ సునో, నా మాట విను, లిసన్ టు మీ. ముझे మదద్ కరో, ముझे నాకు, మదద్ కర్నా అంటే సహాయం చేయుట, మదద్ కరో సహాయం చెయ్యి. ముझे మదద్ కరో నాకు సహాయం చెయ్యి, హెల్ప్ మీ. మే అభి ఆతా హూ, మే నేను, అభి ఇప్పుడే, ఆతా హూ వస్తాను, ఆనా అంటే వచ్చుట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనము ఆతా హూ అని అంటాము. అదే మే మేల్ పర్సన్ అయితే ఆతా అని చెప్పాలి, ఫిమేల్ అయితే ఆతి అని చెప్పాలి. మే అభి ఆతా హూ నేను ఇప్పుడే వస్తాను, ఐ విల్ కమ్ నౌ. థోడా ఇంతజార్ కరో, థోడా కొంచెం, ఇంతజార్ కర్నా అంటే వేచి ఉండుట లేదా ఎదురు చూడుట. థోడా ఇంతజార్ కరో కొంచెం వేచి ఉండు లేదా కొంచెం ఎదురు చూడు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. వెయిట్ ఏ లిటిల్. టీవీ బంద్ కరో, టీవీ టీవీ బంద్ కర్నా అంటే ఆఫ్ చేయుట లేదా మూసివేయుట అని అర్థం వస్తుంది. టీవీకి అయితేనేమో ఆఫ్ చెయ్యి అని చెప్తాము, తలుపుకైతేనేమో మూసివేయి అని చెప్పేసి చెప్తాం కదా. టీవీ బంద్ కరో, టీవీ ఆఫ్ చెయ్యి, టర్న్ ఆఫ్ ద టీవీ. టీవీ చాలు కరో, టీవీ టీవీ చాలు కర్నా అంటే ఆన్ చేయుట లేదా ప్రారంభించుట అని అర్థం వస్తుంది. టీవీ చాలు కరో, టీవీ ఆన్ చెయ్యి, టర్న్ ఆన్ ద టీవీ. ముझे భూక్ లగ్ రహీ హై, ముझे నాకు, భూక్ ఆకలి, లగ్ రహీ హై వేస్తోంది. లగ్నా అంటే వేయటం లేకపోతే అలా అనిపిస్తుంది ఇలా అనిపిస్తుంది అని చెప్పేటప్పుడు ఈ లగ్న అనే పదము వాడతామన్నమాట. ముझे భూక్ లగ్ రహీ హై నాకు ఆకలి వేస్తోంది, ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. मुझे नींद आ रही है, मुझे నాకు, नींद నిద్ర, ఆ రహీ హై వస్తోంది. मुझे नींद आ रही है నాకు నిద్ర వస్తోంది, ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. ఇలా ఇంట్లో వాడే మరిన్ని వాక్యాలు హిందీలో మీకు కావాలి అని అంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.